ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా ఈయన అంటే ఇందులో ఒకటి నాకు అసూయ చేస్తుంది అనేది సరదాగా చెప్పినా మేబీ నిజంగా ఉందేమో మనసులో. రెండోది నాకు ఎవరు కలిసి రాలేదు ఏడాదన్న బట్టి నన్ను దేకించారు. 12 ఏళ్ళ 15 ఏళ్ళు చెప్పాడు ఆయన దేకించారు కానీ సపోర్ట్ చేయట్లేదు ఎవరు. ఏంది ఆయన ఆవేదన? ఇక్కడ నేను చెప్పిన పరిపక్వత లేని రాజకీయం అన్నది అక్కడే పాయింట్. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయనకు పరిపక్వత లేకపోవడం అంటే ఇవన్నీ నీలో నువ్వు ఆత్మశోధన చేసుకుని స్టెప్ వేయాలి అంతే తప్పించి అది ఓపెన్ గా మాట్లాడినప్పుడు అసూయగానే కనబడుతుంది. అంటే విజయ్ గెలిచిన తర్వాత ఒత్తిడి పెరిగింది పవన్ కళ్యాణ్ మీద మానసికంగా, కార్యకర్తల పరంగా కాదు మానసికంగా ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే అలాంటి రాజకీయం సాధ్యం కాదని ఈయన ఇక్కడ కార్యకర్తను కన్విన్స్ చేస్తూ వచ్చాడు. వెరీ సింపుల్. ఆయన మాట్లాడే దాంట్లోనే అర్థం లేనటువంటి ఒక కాన్సెప్ట్ చెప్తా. ఈయన ఏమంటారు, తమిళనాడుకి మనకి పొంతం లేదంటారు. తమిళనాడు రాజకీయం ఆంధ్ర రాజకీయం సేమ్. అక్కడ 2 పార్టీలు, ఇక్కడ 2 పార్టీలు సుదీర్ఘకాలం పాటు. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్, అక్కడ డిఎంకే ఏఐడిఎంకే 2 ప్రాంతీయ పార్టీలు. కానీ బీజేపీ కాంగ్రెస్ ఆ రెండిట్లో కూటమిలో ఏదో ఒకటి. అక్కడ రాష్ట్ర ప్రయోజనాలే మాట్లాడతారు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడతారు. ఇదే నడిచింది సుదీర్ఘకాలం పాటు. ఈ 77 ఏళ్ల పాటు కూడా మనకు ఒక 6 ఏళ్ళు తక్కువ అనుకుందాం, 71 ఏళ్ళు మనకి అలాగే నడిచింది రాష్ట్రం. అక్కడ కరుణానిధి వర్సెస్ జయలలిత, ఇక్కడ చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి ఈ 15-20 ఏళ్ళ తర్వాత జగన్మోహన్.